పట్టు చీరలు కొంటారా సేటు? చూపి. వద్దండి, నీ వ్యవహారం చూస్తే ఎట్లా అనిపిస్తుంది. దొంగతనం చేసుకొచ్చినవా చీరలు? లేదు సేటు, నీ దొంగను కాదు సేటు, ఇవి నేను నేసిన చీరలు సేటు. అరే ఈ చీరలు వద్దు సేటు, నీకు దండం పెడతా సేటు. సేటు చీరలు రాజు, దీన్ని బయటికి పంపి. సేటు నేను చెప్పేది తేడా ఉంది. దొంగను కాదు సేటు. సేటు ఒక్కసారి చూసి చెప్పు సేటు. అన్న నీ కాలు పోలీస్ స్టేషన్ ఫోన్ చేయి. వీడు అక్క అయితే ఏంటాడు. దొంగను కాదు సేటు, నా చేతులు చూడు సేటు, రంగులద్దిన చేతులు చూడు సేటు, ఈ చేతులతో నేసిన సేటు, నన్ను నమ్ముర్రి సేటు. సరే ఏమంటావు? దొంగతనం చేయలేదంటవా? ఏ ఊరు నుండి వచ్చినావు? పోచంపల్లి సేటు. పోచంపల్లా? గిసుంటి కస్టమర్లు ఇష్టపడరు సేటు, మీరే జర సోచాయించరు సేటు. ఒక పని చేద్దాం సేటు. సరే నువ్వు ఊరు నుంచి వచ్చినట్టున్నావు, అయితే ఈ చీరల్ని మా మాల్లో డిస్ప్లే చేస్తాం. అమ్ముడు పోయినట్టయితే 15 రోజులకు వచ్చి పైసలు తీసుకొని పో. లేదంటే నీ చీరలు నువ్వు తీసుకొని పోవాలి. మళ్ళా ఈ చీరలు గిట్లా ఖరాబ్ అయినాయంటే మాత్రం నాకు సంబంధం లేదు. పోచంపల్లి వచ్చింది, దిగురి. బాబా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నన్ను ఎక్కడికైనా తీసుకుపోయి పెళ్లి చేసుకో. నువ్వెట్లున్నావు, నేనెట్లున్నా, నా జీవితంలో నేను అనుకున్నది ఏది జరగలేదు. ఇది కూడా గంతే. పెళ్లి చేసుకో. మీ నాన్న ఏది చేస్తుండో నీకు అదే మంచిది. ఓ పెళ్లి చేసుకో. ఓ పెళ్లి చేసుకో. ఏమంటే ఇంతేనా బాబా? రేయ్, ఏం మనిషివిరా నువ్వు? రాత్రి నుంచి ఏడికి పోయినావు? నీకోసం ఊరంతా పిచ్చోళ్ళ లెక్క తిరుగుతున్నాం. ఇంటికాడ అమ్మే తిరుగుతుంది పా. అమ్మా, కుమార్ వాళ్ళ ఇల్లు ఇదేనా అమ్మా? అవును. హైదరాబాద్ నుండి వచ్చిన కుమార్ని కలవాలి. అట్లనా సారు? కూర్చోండి. చిట్టి నీళ్ళు తీసుకురా. అమ్మా, కొద్దిగా కుమార్ను పిలిపియరా, మాట్లాడేది ఉంది. వస్తాడచ్చు సారు. అగో వచ్చిండు కుమారు. సేటు మీరెక్కడ? ఏం కుమార్, బాగున్నావా? నువ్విచ్చిన చీరలు 3 రోజులలో అమ్ముడు పోయినాయి. అవే డిజైన్లు 100 చీరలు ఆర్డర్ వచ్చినాయి. మరి అవి ఎప్పుడు ఇస్తావో చెప్పు. రేయింబవళ్ళు కష్టపడి చేసే పని సార్ ఇది. కష్టమైతే మా తానుంది గాని కాసులే లేవు. పైసలేగా? 3 లక్షలు అడ్వాన్స్కి ఇస్తున్నా, పని మొదలుపెట్టు. నన్ను బతికించారు, నా కళను బతికించారు. కుమార్, అధైర్యపడకు. నీ డిజైన్ల ఎన్ని చీరలు తయారైతే అన్ని చీరలు తీసుకుంటా. సరే కుమార్, కలుద్దాం. చీకటి ముసుతున్న కళకు ఇవాళ ఈ బతుకు మీద ఆశ పుట్టిందిరా. ఆనాలు పోతున్న సమయంలో మంచి ఫలితం చూపించడం మనవాడ. ఇక రోజులు మారుతాయి, మన బతుకులు మారుతాయి.